హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు నేనైతే మీకు ఒక మంచి కర్రీ రెసిపీని వీడియో పోస్ట్ చేస్తున్నానండి. నోటికి పుల్లంగా కారంగా చాలా బాగుంటుంది. వేడి రైస్లో వేసుకొని తింటే అదేంటంటే చుక్కకూర కర్రీ అండి. సూపర్గా ఉంటుంది, హెల్దీ కూడా. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక పెద్ద కట్ట చుక్కకూర కట్టని నీట్గా ఒలిసేసిన తర్వాత ఒక 4-5 సార్లు శుభ్రంగా వాష్ చేసిన తర్వాత ఒక హోల్స్ ఉన్న గిన్నెలో వేసి వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టానండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ పోపు దినుసుల్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు వేగిన తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చగా దంచి వేసుకొని, అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు కూడా తుంచి వేసేసుకొని, ఇంకా ఈ వెల్లుల్లిపాయలని ఎండుమిరపకాయలు 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక 4 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయ ముక్కలు వేసిన తర్వాత 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలండి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని, కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయ ముక్కల్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ చుక్కకూర కర్రీని కూడా మనం చాలా డిఫరెంట్ స్టైల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో ఒక 3 మీడియం సైజులో ఉన్న టమాటోల్ని కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలండి. మామూలుగా చుక్కకూర కాంబినేషన్లో ఈ టమాటో కాంబినేషన్ చాలా బాగుంటుంది. వేడి రాగి సంగటి, అలాగే రోటీ, చపాతీ, నాన్ పుల్కాలకు కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ టమాటో ముక్కల్ని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి, టమాటోలు మనకు లైట్గా మగ్గాయి. ఇప్పుడు ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఈ చుక్కకూరని ఇందులో వేసేసుకుందాము. మామూలుగా మనకు చుక్కకూర కొద్దిగా ఎక్కువగా అనిపిస్తుందండి, గోంగూర లెక్కే. మనకు అంతా ఉడికిన తర్వాత చాలా తక్కువగా అవుతుంది. ఇది మనం స్టోర్ కూడా చేసుకోవచ్చండి. ఒక 2-3 రోజులు కూడా ఈ చుక్కకూర పుల్లగా ఉంటుంది కాబట్టి పాడవదు. కర్రీ అనేది రోజుకి ఇంకా టేస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంకా మీడియం ఫ్లేమ్కి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చుక్కకూరని ఒక 2-3 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్నామంటే మనకు మగ్గి ఇందులో నీళ్ళు అనేది వస్తుంది. ఈ కర్రీలో ఏం నీళ్ళు వేయాల్సిన అవసరం లేదండి. ఆ టమాటోలో ఉండే మాయిశ్చర్ తర్వాత ఈ చుక్కకూరలో వచ్చే నీళ్ళతోనే మనకు కర్రీ అనేది ఉడికిపోతుంది. ఇప్పుడు ఇదంతా కొంచెం మగ్గిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసుకోవాలి. మామూలుగా మనకు కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి కొద్దిగా కారం ఉంటేనే బాగుంటుంది, కమ్మగా. చూడండి, ఇప్పుడు ఇదంతా కొంచెం బాగా ఫ్రై చేసేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు మూత పెట్టేసేసుకొని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకు కర్రీ అనేది చూడండి దగ్గర పడిపోయింది. మీకు ఇంకా కావాలంటే కొద్దిగా ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవచ్చండి, కానీ తక్కువ ఆయిల్తోనే మనం టేస్టీగా హెల్దీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఈ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మంచి వాసనతో గుమగుమలాడిపోతూ ఉందండి. చివరగా కొంచెం కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ కర్రీని డిష్ అవుట్ చేసేసుకోవడమే. కొంచెం మనం రైస్ వండుకొని ఏదైనా పాపడ్స్ కానీ మజ్జిగ పులుసు అలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు వేడి అన్నంలో కానీ రోటీ, చపాతీ, నాన్ పుల్కాలోకి ఒకసారి ఈ చుక్కకూర కర్రీని టేస్ట్ చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.